వాగర్థావియ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు అభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము గర్భిణీ స్త్రీ తీసుకోవలసినటువంటి యొక్క జాగ్రత్తలు అనేటువంటి విషయాన్ని గురించి మనము ఈరోజు తెలుసుకున్నాము. ఎందుకంటే కొందరు ఈ విషయం గురించి మాకు తెలియజేయని కొందరు అడిగిన దావల్ల ఈ విషయాన్ని గురించి కొంత మటుకు సేకరించి విషయాలన్నీ తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఇవి సావధానంగా విని అనుసరించి మీరు ఆ గర్భిణీ స్త్రీల విషయంలో తగు జాగ్రత్తలు వహిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ గర్భవతులు అన్నప్పుడు మనకు 3 మాసముల వరకు కూడా గర్భం అనేది ఉందా లేదా అనేటువంటి విషయము తెలియదు. 3 మాసాల తర్వాతనే మనకు ఏ గర్భవతులు అనేటువంటి విషయము తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఆ 3 మాసాల తర్వాత నుండి మనము ఈ యొక్క జాగ్రత్తలు వహించుకోవాల్సి ఉంటుందన్నమాట, తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ముఖ్యంగా శాస్త్ర ప్రకారము గర్భవతులు ఏనుగులు, గుర్రాలు, బండి ఇటువంటివన్నీ కూడా ఎక్కి ప్రయాణం చేయకూడదు. అంతేకాకుండా పర్వతాలు, పెద్ద మేడలు, కొండలు ఎక్కకూడదు అన్నమాట. అలసట వచ్చేట్లు ఎప్పుడు కూడా పని చేయకూడదు. తగినట్లు పని చేసుకోవచ్చును. పూర్తిగా అలసట వచ్చే విధంగా మనము ఏ పని కూడా చేయరాదు. అంటే కొంత మటుకు వీళ్ళకు విశ్రాంతి అవసరం అన్నమాట. ఇక పరిగెత్తకూడదు. పరిగెత్తడం అనేది చాలా చెడ్డది. ఆ పరిగెత్తడం వల్ల కూడా చాలా దెబ్బ వస్తుంది. పోతే మలినమైనటువంటి వస్తువులు, మలినమైన పదార్థాలు ఎప్పుడు కూడా తాకరాదు. ఆ తర్వాత వీళ్ళు రోకళ్ళు, ఇసురాళ్ళు, రోళ్ళు వీటి మీద కూర్చోకూడదు. ఇది కూడా వీళ్ళకు ఆ విధంగా చేస్తే అనిష్టం అవుతుంది అనమాట. నదీ జలాల్లో స్నానాలు చేయకూడదు. నదుల్లో మునగరాకూడదు. ఒంటరిగా కూర్చోకూడదు. ఒంటరితనము వీళ్లకు పనికి రాదనమాట. నలుగురితో కూర్చొని సంభాషించుకుంటూ నవ్వుకుంటూ ఉంటే చాలా మంచిది. తర్వాత చెట్ల కింద కూర్చోవడము, చెట్ల కింద నిలబడము, చెట్ల కింద పండుకోవడము ఇటువంటివి కూడా చేయకూడదు. జాగ్రత్త. ఎందుకంటే పనులు చేసుకునే వాళ్ళు చాలామంది చేనులలో పోతూ ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళు చెడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదన్నమాట. అజీర్ణమైనటువంటి వస్తువులు తినకూడదు. సులభంగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు తీసుకుంటే మంచిదండి. ఇకపోతే రాత్రుల్లో ఎక్కువసేపు మేల్కోకూడదు. ఒక టైం అనేది పెట్టుకొని ఆ టైం ప్రకారము తినడము, ఆ టైం ప్రకారము నిద్రపోవడము చేసుకోవాలి. బూడిద, బొగ్గు ఇటువంటి వాటితో నేల మీద రాయడము, చేయడము ఇటువంటివి చేయకూడదు. ఒత్తిడులకు గురి కాకూడదు. కొంచెము నిదానం వహించవలసి వస్తుంది అన్నమాట. భయపడకూడదు. ఏదైనా ఆందోళన చెంది భయపడకూడదు అన్నమాట. ఇంకా ముఖ్యమైనది ఏమంటే ఆడవాళ్ళు కొప్పు విరబూసుకొని ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. గర్భవతులుగా ఉండు ఎప్పుడు కూడా కొప్పు అనేది వాళ్ళు విడుచుకొని కూర్చోకూడదు అన్నమాట. సంతోషంగా మాట్లాడాలా, సంతోషంగా ఉండాలన్నమాట. ఇకపోతే దైవ సంబంధమైనటువంటి కథలు అనేటువంటి వీళ్ళు వింటూ వస్తే వాళ్లకు పుట్టేటువంటి సంతానం కూడా మంచి మనసుతోనూ మంచి బుద్ధులతోనూ పుడతారు అని శాస్త్రం అన్నమాట. అటువంటి వాటినే దైవ సంబంధమైన వాటిని వినవాలా, చదవాలా కూడా. ఇంకా 4వ నెల తర్వాత
ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవాలి. 3 నెలల తర్వాత 3 నెలల నిండిన తర్వాత 4వ నెల నుండి కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసి వస్తున్నట్టు. పుట్టింటిలో వీళ్ళు 3, 5 మాసంలో నిద్ర చేసి వచ్చినారంటే ఇక ఎప్పుడైనా అత్తింటికి పుట్టింటికి పోవచ్చు రావచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లేదు 5వ నెలలో నిద్ర చేస్తే కూడా మళ్ళీ 7వ నెలలో రావచ్చు, 8వ నెలలో రావచ్చు, 6వ నెలలో రావచ్చు, పోవచ్చు అనమాట. అంటే ఒక్కసారి పుట్టింటిలో నిద్ర చేసినారు అంటే 3 నెలల్లో కానీ 5వ నెలలో కానీ తర్వాత ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అనమాట. తర్వాత వీళ్ళు గర్భము నిలిచేదానికే లేకపోతే సంతానం కాకపోతే మొక్కుబళ్ళు పెట్టుకుంటాడు దేవతలకు. అట్లా మొక్కుబళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ గర్భముగా ధరించినప్పుడు పోకూడదు. ప్రసవం అయిన తర్వాత శిశువుతో పాటు వాళ్ళు ఆ మొక్కుళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి భర్తలు కూడా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ మొక్కుబళ్ళకు పోకూడదు. వాళ్ళు కూడా ఈ ప్రసవం అయిన తర్వాతే వాళ్ళు వాళ్ళ దేవుళ్లకు వాళ్ళ మొక్కుబళ్ళ దేవుళ్లకు పోవలసింది. ఈ విధంగా వీళ్ళు అన్నపానీయాల్లో కానీ ఆచార వ్యవహారాల్లో కానీ తగినటువంటి జాగ్రత్తలు వహిస్తే పుట్టబోయేటువంటి సంతానము మంచి సంతానంగా ఉంటుంది. తర్వాత ఆరోగ్యంగా వాళ్ళు అభివృద్ధిగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి మనము ముఖ్యంగా ఈ గర్భవతులుగా ఉండవలసిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓం స్వస్తి.